4 దశాబ్దాలుగా ప్రజలంతా తనను ఆదరిస్తున్నారని, వారి కోసం తాను పనిచేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను జైల్లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్పందించారని, ప్రజల ఆదరణ కారణంగానే తాను 4వ సారి సీఎం అయ్యానని చెప్పారు. అధికారం తనకు కొత్త కాదు, సీఎం కుర్చీ కూడా కొత్త కాదని తెలిపారు బాబు. ఏపీలో ఏ నేతకు దక్కని గౌరవం తనకు దక్కిందని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పనిచేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి, ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు గాని, కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను, 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు గాని భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చిన తీర్పు. మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా, ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మళ్లీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మళ్లీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా అధ్యక్ష. ఒక ఆర్ స్కాన్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం. ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గా మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను.